అందరికీ జేబీములు. దళిత బహుజన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్. జూబ్లీహిల్స్లో జరిగిన సంఘటన యావత్తు ఈ యొక్క రాష్ట్రాన్ని అతలాకుతలం చూస్తూ ఉంది. ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో ఎంతెంతో గొప్పగా చెప్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి హైదరాబాద్లో జరిగిన సంఘటన యావత్తు దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. ప్రజలకు హైదరాబాద్లో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. ఈ పబ్బుల పేరుతోని ఈ డ్రగ్స్ పేరుతోని యావత్తు ఈ రాష్ట్రము దివాలా తీస్తూ ఉంది. ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారు ఏం చెప్పారు? అమ్మాయి ముఖాలు చూడాలంటే కళ్ళు బీకేస్తా, వాళ్ళను భర్తం పడతా అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో, ఈ విశ్వనగరం చెప్పుకుంటా ఉన్న హైదరాబాద్ నగరంలో ఇలాంటి అగత్య ఘటనలు జరగడం యావత్ ఈ రాష్ట్రానికి ఆ యొక్క చెడ్డ పేరు అని చెప్పేసి దళిత బహుజన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నేను ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులతోనే నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారము మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు, వ్యభిచారాలు అన్నిటికీ నిషేధం చెప్పి ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది 21. ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మరియు కొనసాగించాలనుందా, తొలగించాలనుందా అని చెప్పేసి నేను సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా గౌరవనీయులు కేసీఆర్ గారిని. అయ్యా ముఖ్యమంత్రి, ఎన్నికలప్పుడు మరియు దళిత సీఎం అనే నినాదం పోయింది. ఇప్పుడు రాజకీయ సబ్జెక్ట్ అనుకుంటారు కానీ వాస్తవానికి రాజకీయం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ ప్రతిపక్ష పార్టీలు మరియు ఒకరి మీద ఒకరు, ఇప్పుడు ముస్లింలను వీళ్ళు అనడము, బీజేపీలు మరి ముస్లింలను బీజేపీ అనడము, ఇవి ముస్లిం వాళ్ళు బీజేపీని అనడం, ఇదే జరుగుతుంది. కానీ హక్కులు ఎక్కడ పోతూ ఉన్నాయి? ప్రజాస్వామ్యం ఎక్కడ పోతూ ఉంది? ప్రశ్నించే నాదుడు ఈ రాష్ట్రంలో ఉంటే కేసులు పెట్టడము, ఈ విధంగా వ్యవస్థ దివాలా తీస్తే ప్రజాస్వామ్యం బతికినట్ట చచ్చినట్ట అని చెప్పేసి నేను సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రేపు రానున్న రోజులలో దళిత బహుజన పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న యువకులను, ఎలక్షన్లు ముఖ్యం కాదు. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఓటమి గెలుపులు ముఖ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఈ సమాజం బాగుపడాలనే విధంగా ఆలోచన చేయాలి. ఇలా బీరు పార్టీలు యువతను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా బీర్ పార్టీలు వీటికి మీరు బానిసలు కాకండి. బిర్యానీలకు ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా రక్షక భటులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క, భగత్ సింగ్ లెక్క విప్లవకారులు ఈ విధంగా సమాజాన్ని బాగు చేశారు. ఆ దారిలో మనం వెళ్దాం, కానీ ఈ దొంగల దారిలో వెళ్ళొద్దని చెప్పేసి ఈ సూటిగా నేను ఈ సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రానున్న రోజులలో ఈ మహానగరం హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతోని మహిళలు జీవించాలంటే భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను పొందుపరిచి ఆ యొక్క హక్కులను రక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అనేక రేపులు, అనేక అగత్యాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏర్పడతా ఉన్నాయి. మొన్ననే లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తులను మరియు నరికి చంపుతూ ఉన్నారు మన ఎల్బీ నగర్ ప్రాంతంలో. ఈరోజు కులాంతర వివాహాలకు కూడా రక్షణ లేదు. ఇలా కులాంతర వివాహాలకు భారత రాజ్యాంగం ప్రకారం రక్షించాలి, వాళ్ళకు తగిన న్యాయం చేయాలి. కానీ ఆ కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకు రక్షణ లేదు. వాడు ముగ్గురిని, వీడు ముగ్గురు, నలుగురిని పట్టుకపోయి తాగిపిచ్చి వాడిని ఏ టైంలోనూ మంచిగా పర్యవేక్షించి ఆ టైంలోనూ దాడి చేసి నరికి చంపుతూ ఉన్న ఘనత ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రము యావత్తు మొన్ననే జూన్ 2న అమరవీరుల త్యాగాలు ఎక్కడ పోయినాయి? అమరవీరుల కుటుంబాలు
కుటుంబాలకు తగిన న్యాయం ఎక్కడ పోయింది? వీటిని అడగరు. ఎవరి జాగీరు ఈ తెలంగాణ? ప్రజల జాగీరు ఈ తెలంగాణ. ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. కానీ ఎవరో కొంతమందికి ఎమ్మెల్యే పదవులు ఇచ్చి మంత్రుల పదవులు ఇస్తే వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషంలో లేరు. యువత కొట్టుమిట్టాడుతూ ఉంది. యువత కూడా టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేయరని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తీవ్రంగా యువత చాలా ఆవేశపూర్వకంగా ఉంది ఈ రాష్ట్రంలో. నాకున్న ఐడియా ప్రకారం, నాకున్న ఐడియాలజీ ప్రకారం మీరు సర్వేలు చేపట్టండి, యువత మీ పక్షాన ఉందా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తాను. యువత మీ పక్షాన లేదో, తీవ్ర నిరాశ నిస్పృహతో యువత ఉన్నది ఈరోజు. కాబట్టి యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. కానీ మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు ఒక మంచి మాట మాట్లాడుతందుకు, ఒక మంచి పనులు చేయడానికి కూడా హోదాను చూస్తూ ఉంది సమాజం. అంటే మంచి పనులు చేయడానికి కూడా రేంజ్ ఉండాలి, మంచి పనులు చేయడానికి కూడా పేరు ఉండాలి. అంటే మంచి పనులు చేయడానికి సాధారణ యువకులు పనికిరారు. అంటే సమాజం ఎటుపోతుంది? ఇప్పుడు నేను ఒక మంచి పని చేయాలని సమాజంలోకి నేను వస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతో కొంత మంచిగా మనం సేవలు అందించాలి ఈ సమాజానికి అని మనం వస్తున్నాం. దానికి వారి కులము, వారి మతము ఇదా? డాక్టర్ దగ్గర పోతారండి, వానికి జ్వరం వస్తుంది, బాగా విపరీతమైన జ్వరం వస్తుంది. వాడు ఏ కులము, ఏ మతము, ఆ కులము దగ్గరికే పోతా నేను. వాడు చస్తుంటాడు, యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు రోడ్డు మీద చస్తాడు. ఒక దగ్గర ఒక దళిత హాస్పిటల్ ఉంది, ఎవడో మన దళిత హాస్పిటల్ డాక్టర్ ఉన్నాడు, ఓ దళిత ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు. అరే దళిత ఎంబీబీఎస్ డాక్టర్ ఆడికి తీసుకపోతే ప్రాణం బతుకుతుంది. ప్రాణం బతకాలి. మేము అగ్రకులాల, మేము ఆడికి ఎందుకు పోతాం? మేము వేరే దగ్గర పోతాం అని పోమని. కాబట్టి మీరు మంచి ఆలోచనతోనే మీరు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజులలో భువనగిరి నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో, మరి రాష్ట్రంలో ఉన్న కాన్స్టిట్యున్సీలన్నీ 119 నియోజకవర్గాలలో దళిత బహుజన పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుదాం. ఆ అభ్యర్థులను గెలుపు కోసం ప్రయత్నం చేసే విధంగా వాళ్ళు రానున్న రోజులలో ముందుకెళ్తారు. కాబట్టి యువకులు, విద్యార్థులు, మేధావులు ఖచ్చితంగా దీన్ని ఆలోచించి రేపు రణరంగంలో యుద్ధంలో మా పాత్ర కూడా మేము పోషించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజులలో యువకులు, విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి దళిత, బడుగు, బలహీన వర్గాలు తగిన రాష్ట్రం కావాలి. వాళ్ళ యొక్క త్యాగాల రాష్ట్రం కావాలంటే వాళ్ళకు సుఖ సంతోషాలతో జీవించినప్పుడే తగు రాష్ట్రంగా ఏర్పడుతుంది. కొంతమందిలో చేతుల బందీ అయిన తెలంగాణ యావత్తు ప్రజలందరికీ చేరువు కావాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆ నిధులు, ఆ యొక్క బడ్జెట్ వాళ్ళందరికీ హక్కులు కల్పించినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రేపు గట్కేసర్ గురుకుల మైదానంలో భారీ సభ కూడా మేము రానున్న రోజులలో ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క సభకు ఖచ్చితంగా యువకులు, విద్యార్థులు, మేధావులు కలిసికట్టుగా రావాలి. ఆ యొక్క సభ పేరు కూడా మేము నామకరణం చేశాము, భారత రాజ్యాంగ సమరబేరి సభ. ఆ యొక్క నామకరణం కూడా విజయవంతం అవుతుంది. ఆ యొక్క భారత రాజ్యాంగ సమరబేరి సభకు యావత్తు ఇక్కడున్న దళిత, బడుగు, బలైన వర్గాలు కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరము కలిసికట్టుగా ఏర్పడి ఈరోజు అధికారం కోసం కాదు, మన ఉన్న సమానత్వ విలువల కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఎవరి సొత్తు కాదు. ఇలా అధికారం కొంతమంది చేతులు బందీ కావచ్చు, కానీ అల్టిమేట్గా ప్రజల చేతిలో అధికారము ఏ రోజుకైనా వస్తుంది. మెజార్టీ ప్రజలైనా
పబ్లిక్ చేతుల్ని అధికారం రానున్న రోజులలో రాబోతుందని చెప్పేసి నేను ఘంటాపథంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్. సిరి 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ స్టోర్. మా వద్ద ఫ్యాన్సీ బ్యాంగిల్స్, కాస్మెటిక్స్, మ్యాట్ జ్యువెలరీ మరియు ఇతర ఫ్యాన్సీ ఐటమ్స్ లభించును. ప్లాట్ నంబర్ 204 అండ్ 208, హౌస్ నంబర్ 8-229/1, శిల్పానగర్, నాగారం, సికింద్రాబాద్ 5,62,000. ఫోన్ నంబర్ 7893174922, 9951177774. సిరి 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ స్టోర్, శిల్పానగర్, నాగారం. సిరి ట్యూషన్ పాయింట్, nursery to 10th class, all subjects, evening 4 p.m. to 6 p.m., 6 p.m. to 8 p.m. Plot number 204 and 208, house number 8-229/1, Shilpanagar, Nagaram, Secunderabad 5,62,000. Phone number 7893174922. Siri Tuition Point, nursery to 10th class.